ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థుల అక్రమ అరెస్టుపై భారతీయ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆగ్రహం. అర్ధరాత్రి ఉస్మానియా లా కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ తో కీలక సమావేశం. లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నూతన హాస్టల్ కేటాయించాలని వినతి. విద్యార్థులు సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షలు దిగుతామని వెల్లడి. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత మార్గంలో మరి దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు పోలీసులతోని అక్రమ అరెస్టు చేయించడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ గౌరవ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రామ్ ప్రసాద్ గారికి కూడా మా సంఘం పక్షాన ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లా విద్యార్థుల సమస్యల పరిస్థితి అంటే ఈ సమాజంలో న్యాయం కోసం కొట్లాడేటటువంటి ఈ న్యాయవాద విద్యార్థులకే న్యాయం చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రజలకు ఏమి న్యాయం చేస్తుందని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉస్మానియా లా విద్యార్థులకు తక్షణమే నూతన హాస్టల్ మంజూరు చేయడంతో పాటు ఏదైతే వాళ్ళు భోజనం నాణ్యమైన భోజనం కావాలంటారో ఆ నాణ్యం కావాలని చెప్పేసి విద్యార్థుల జీవితాలతోని కొంతమంది అధికారులు కూడా చెలగాటమాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ వీసీ గారు కూడా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమాజం మీకు విజ్ఞప్తి చేస్తుంది సార్, మీరు బాధ్యత తీసుకొని ఈ లా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు నేరుగా ఒక విద్యార్థి ఒక సమస్య ఉందని చెప్పేసి సమ్మె చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈసీ గారు కూడా బాధ్యత తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయొచ్చు. కానీ ఆ విధంగా రాకుండా మేము చేస్తాం చూస్తామని చెప్పేసి ప్రిన్సిపల్ గారే మాట ఇచ్చి ఇవాళ మళ్ళీ ఆ మాటను కూడా తుంగలో దొక్కి మళ్ళీ విద్యార్థులను ఇవాళ అక్రమ అరెస్టులు చేయించి అక్రమ నిర్బంధాలు చేయించి విద్యార్థి సమాజం పట్ల వివక్ష ప్రదర్శించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరాల జల్లు ఉస్మానియాకి అన్నాడు. ఎక్కడుందో మీ జల్లు మాకు తెలియదు, కానీ దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వరాల జల్లొద్దు కానీ మాకు ఈ లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం కావాలి, ఈ లా విద్యార్థులకు నూతన హాస్టల్ కావాలి. సమాజంలో మరి న్యాయం కోసం కొట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది లా విద్యార్థులే. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా లాయర్ల పాత్ర అనిర్వచనీయం. అట్లా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి ఇలా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే ముద్ద పువ్వు కూడా మీరు పెట్టలేని స్థితిలో ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. దయచేసి ఇతర రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి, కానీ ఇంత దుర్మార్గంగా ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు ఈ విధంగా విద్యార్థుల పట్ల వ్యవహరించడం మంచిది కాదు. దయచేసి వెంటనే వీసీ గారు బాధ్యత తీసుకోవాలి, ప్రిన్సిపల్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రిన్సిపల్ గారు ఇవాళ ఒక గురువు స్థానంలో ఉండి విద్యార్థులు అక్రమ అరెస్టు చేస్తున్నా కానీ కనీసం స్పందించకపోవడం అనేది కొత్తనే ఏర్పాటు చేయాలి. లా విద్యార్థులకు నూతన హాస్టల్ వెంటనే ఏర్పాటు చేయాలి. లా విద్యార్థులకు నూతన హాస్టల్ వెంటనే అందించాలి. లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే